सादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండ. శ్రీ నారాయణ పండితుడు ఇచ్చినటువంటి సంగ్రహ రామాయణం సారాంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి రోజున శ్రీరాముడు తండ్రి యొక్క విన్నపాన్ని అంగీకరించి, అంటే నీవు చక్రవర్తిగా బాధ్యతను స్వీకరించి నన్ను ఈ బాధ్యతల నుంచి నాకు విరామాన్ని ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది కదా. దానికి రాముడు అంగీకరించి తన యొక్క గృహానికి చేరుకున్నాడు. రాజు కూడా తన యొక్క అంతఃపురంలోకి చేరుకున్నాడని చెప్పుకున్నాం. తర్వాత కొనసాగిద్దాం. ఆ విధంగా రాజు అంతఃపురానికి వెళ్ళిన తర్వాత అమంగళప్రదమైనటువంటి శకునాలను చూడడం జరిగింది. మరి అతడికి శకునాల గురించి తెలుసు కాబట్టి అతడు వెంటనే కలత చెందడం ప్రారంభం చేశాడనమాట. అతడు మళ్ళీ తన పుత్రుడిని పిలిచి రామునితో ఏకాంతంలో మాట్లాడాడు. నేను విష్ణువుని ఆరాధన చేశాను, యజ్ఞాల ద్వారా నేను దానం ఇచ్చాను. నేను నా జీవితాన్ని శాస్త్ర పరిధులకు లోబడి భోగించాను. అలాగే నేను సక్రమంగా నా యొక్క విద్యుత్ ధర్మాలను నిర్వహించాను. కానీ ఈ కార్యాలన్నిటి యొక్క ఫలితంగా నీకు పట్టాభిషేకం చేయడం అనేది అసాధ్యంగా నాకు తోస్తుంది. ఎందుకంటే నా యొక్క స్వప్నాల్లో అమంగళమైనటువంటి శకునాలు కనిపిస్తున్నాయి. అలాగే వేకువ స్థితిలో నాకు మరణం రాబోతుందని అనిపిస్తుంది. మరి నేను ఏదైతే ప్రణాళిక వేసుకున్నానో నా యొక్క ప్రణాళికకు అడ్డంకులు ఎదురయ్యేలా కనిపిస్తుంది. ఏమిటా ప్రణాళిక అంటే యువరాజుగా పట్టాభిషేకం చేయడం, వాస్తవంగా చక్రవర్తిగా చేయడం. ఇక్కడ ఆసక్తికరమైన ఒక పదం ఏమిటంటే వేకువ స్థితి అని చెప్పి అంటాం మనం. ఇక్కడ వేక్ఫుల్ స్టేట్ అని చెప్పి ఆంగ్లంలో ఇవ్వడం జరిగింది. మరి వాసుదేవుని యొక్క కృప ద్వారా నా యొక్క అడ్డంకులన్నీ కూడా తొలగిపోగలవు. ఈరోజు నీవు నీ భార్య ఇద్దరు కూడా ఉపవసించి నీవు విజయవంతంగా పట్టాభిషేకం పొందడం కోసం వ్రతాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి దశరథుడు చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా తండ్రి చేత ఆజ్ఞాపించబడి శ్రీరాముడు తన తల్లి యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు. అక్కడ వెళ్ళగానే అక్కడ కౌశల్యాదేవి నారాయణుణ్ణి అర్చించడంలో ఆమె నిమగ్నమై ఉంది. తన కుమారుని యొక్క సౌభాగ్యాన్ని గురించి విని రాణి కౌశల్య ఆమె అధోక్షజుణ్ణి సుమిత్రునితో పాటుగా ఆరాధన చేస్తున్నదట. రామలక్ష్మణులు వెళ్ళి కౌశల్యామాతకు ప్రణామాలు చేశారు. మరి రాముని యొక్క సౌభాగ్యాన్ని కోరి రాణి కౌశల్య ఆమె మౌనవ్రతాన్ని స్వీకరించింది నారాయణుణ్ణి అర్చించేటువంటి సమయంలో. మరి ఆమె యొక్క కళ్ళు పూర్తిగా బాష్పములతో నిండి ఉన్నాయి. మరి ఇప్పుడు ఆమె చాలా ప్రేమపూర్వకంగా తన ప్రియపుత్రునితో మాట్లాడింది. నీకు శుభము కలుగుగాక నాయనా రామ, నీవు సాధు పురుషులను రక్షించు, అలాగే దుష్కృతులను క్రమశిక్షణలో పెట్టు. ఓ భూపతి, ఈ భూమిని నీ కుమార్తెగా సంరక్షించు అని కౌశల్య అన్నది. ఆ విధంగా ఆశీర్వాదాలను చెప్పిన తర్వాత, అంటే ఆశీర్వాదాలను గుప్పించిన తర్వాత తన పుత్రునిపై ఆమె మంగళప్రదమైనటువంటి క్రతువులు చేసింది రాముని యొక్క సౌభాగ్యం కోసం. తర్వాత రాముడు లక్ష్మణునికి అనుమతినిచ్చాడు తన యొక్క గృహానికి వెళ్ళడం కోసం. తరువాత రాముడు కూడా సీతాదేవితో తన గృహానికి చేరుకున్నాడు. మరి రాజ ఆజ్ఞపై పురోహితుడైనటువంటి బ్రహ్మపుత్రుడు అంటే వశిష్ఠుడు వెంటనే రాముని యొక్క గృహానికి వెళ్ళాడు. ఆ రాముని యొక్క గృహం ఎలా ఉందంటే
లక్ష్మీపతి యొక్క నివాసం వలె సుందరంగా ఉందట. మరి వినయం చేత అలంకరించబడినటువంటి శ్రీపతి. ఎవరు శ్రీపతి? రాముడు. వినయం అనేటువంటి భూషణం చేత వెలుగుతున్నటువంటి శ్రీపతి. మరి అతడు ముల్లోకాలకు గురువు అయినటువంటి వాడు. కానీ ఎప్పుడైతే వశిష్ఠుడిని, బ్రహ్మ యొక్క పుత్రుడిని చూశాడో వెంటనే తన ఆసనం నుండి పైకి లేచాడు. లేచి గురువు అయినటువంటి వశిష్ఠుడిని శాస్త్రానుసారంగా అతడు పూజించాడు. ఇక తన పట్టాభిషేకానికి సంబంధించినటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం దీక్షను స్వీకరించిన తరువాత మరి శాస్త్ర నిర్దేశాలను అనుసరించి మరి సమర్థుడైనటువంటి రాముడు వెంటనే ఒక స్వర్ణ ఆభరణాన్ని వశిష్ఠునికి ఇచ్చాడు. అలాగే 10,000 గోవులను కూడా దానంగా ఇచ్చాడు వశిష్ఠునికి. రాముడు మరి ఈ యజ్ఞంలో ఆహుతులను సమర్పించి హవిష్యాన్నాన్ని స్వీకరించి తన భార్యతో పాటుగా ఉపవసించడం మొదలుపెట్టాడు. తర్వాత అతడు తన యొక్క మనసును తనపైనే నిలుపుకొని, ఎందుకంటే నారాయణునిగా తెలియబడేటువంటి జ్యోతి ఏదైతే ఉందో దానికి మూలం తానే కాబట్టి తనపైనే తన మనసును నిమగ్నం చేసుకున్నాడు. తన యొక్క వాక్కును నియంత్రించి అతడు సాధారణంగా శేషునిపై నిద్రించేటువంటి, శేషతల్పంపై నిద్రించేటువంటి రాముడు ఆ రాత్రి దర్భగ్రాసంతో ఏర్పాటు చేయబడినటువంటి చక్కటి పడకపై జనక మహారాజు కుమార్తెతో పాటుగా వశిష్ఠుని యొక్క నిర్దేశానుసారం శయనించాడు. అయోధ్యలో అపూర్వమైనటువంటి గొప్ప ఉత్సవం జరుగుతూ ఉంది జనుల మధ్య. వారందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు, ఎంతో ఆతృతతో ఉన్నారు రాముని యొక్క పట్టాభిషేకం గురించి. వారిలో వారు మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ విధంగా. సూర్యోదయం కాగానే పట్టాభిషేకం జరుగుతుంది. మరి ఆ సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో ఏమిటో, ఎప్పుడు మనం రాముణ్ణి సూర్యోదయం తర్వాత సీతామాతతో కలిసి పట్టాభిషేకం పొందడం ఎప్పుడు చూస్తామో ఏమిటో, ఈ విధంగా మాట్లాడుకుంటూ నగర ప్రజలు, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, చిన్నపిల్లలు, వృద్ధులు, స్త్రీలు వాళ్ళందరూ కూడా ఆ రాత్రంతా జాగరణ చేశారట. వారు కేవలం రాముని గురించే మాట్లాడుకోసాగారు. ప్రతి ఇంట్లోనూ, ప్రతి సమూహంలోనూ, ప్రతి వీధిలోనూ, ప్రతి పచ్చిక బయళ్లలోనూ జనులందరూ కూడా గుమిగూడి ఆతృతతో ఈ గొప్ప ఉత్సవం గురించి మాట్లాడుకుంటూ రాముడిని కీర్తించసాగారు. మరి చక్రవర్తి యొక్క ఆజ్ఞానుసారం జనులు సమస్త నగరాన్ని కూడా పూలదండలతోటి, పెద్ద చిన్న పతాకాలతోటి అలంకరించారు. అలాగే నగరాన్నంతటిని కూడా తుడుస్తూ ఉన్నారు, దాన్ని శుభ్రం చేస్తూ ఉన్నారు. ఈ కోశల రాజ్య ప్రజలు వారు మాత్రమే సంతృప్తి చెందడం కాదు, ఈ రాముని యొక్క భక్తి అనుభవంతో వాస్తవానికి ముల్లోకాల్లోనూ కూడా ఇంద్రుడు కూడా, అలాగే ఈ లోకపాలకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కోశల రాజు కాబోతున్నాడు ఈ రాముడు అనేటువంటి వార్తతోటి అందరూ కూడా ముల్లోకాల్లో ఆనందంగా ఉన్నారట. దీనితో మనకి 4వ అధ్యాయం వరకు సారాంశం ముగిసింది. తర్వాత 5 నుండి 13 అధ్యాయాల యొక్క సారాంశాన్ని ఈ విధంగా ఇచ్చారు. కైకేయికి ఒక బంధువు, అలాగే ఒక దాసి ఉన్నది. ఆమె కైకేయితో పాటుగానే పుట్టింది, అలాగే కైకేయి ఇంట్లోనే పెరిగింది. ఈ గూని దాసి, ఆమె పేరు మంథర. ఆమె కైకేయి యొక్క రాజభవనం పైకెక్కి నగరం అంతా కూడా చూడసాగింది. నగరం అంతా కూడా అలంకరించబడి ఉండడం చేత మరి జనులందరూ కూడా సంతృప్తితో చాలా ఉత్సాహాన్ని జరుపుకుంటూ ఉండడం, మరి అద్భుతమైనటువంటి సంగీత వాయిద్యాలు వాయించబడుతూ ఉండడం చూసి ఆ క్రూర స్త్రీ ఆమె ఒక దాది నుంచి విచారణ చేసిందట, ప్రశ్నించింది. ఓ మంగళప్రదమైన దానా, ఏమిటి నగరంలో గొప్ప ఉత్సవం ఏదో జరుగుతున్నట్టుంది, ఎందుకని రాముని తల్లి అయినటువంటి కౌశల్య అమితంగా దానాలు ఇస్తూ కనిపిస్తుంది బ్రాహ్మణులకు అని అడిగిందట. ఆ విధంగా అడగడంతో ఆ దాది ఏదో నృత్యం చేస్తున్నట్టుగా సమాధానం చెప్పిందట. రాముడికి పట్టాభిషేకం జరగబోతుంది, నువ్వు కూడా చక్కగా అలంకరించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె. మంథర హృదయంలో చాలా తీవ్రమైనటువంటి నొప్పిని పొందిందట. అలాగే ఆమె ఉద్రిక్తకు గురైంది. ఆమె కళ్ళు ఒక నాగినిలాగా ఎర్రగా ఉన్నాయి. అంటే ఒక నాగిని అంటే ఒక ఆడనాగుపాము,
కర్రతో ఎవరైనా కొడితే ఎలాగైతే దాని కళ్ళు ఎర్రబడతాయో, లేదా లేదా ఒక ఆడపులి తన పిల్లల్ని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతే ఎలా కోపానికి గురవుతుందో ఆ విధంగా అయిపోయిందట మంతర. ఇంకా ఇక్కడ ఏమంటున్నారంటే ఈ మంతర మూర్తీభవించినటువంటి దౌర్భాగ్యం అట. చూడండి, ఆమె ఏదో ఒక కారణం చేత భూమిపై బతకడానికి వచ్చిందట. చూడండి, ఏదో కారణం చేత భూమి మీదకి వచ్చింది ఆమె. ఆమె రాముని యొక్క పాదాల క్రింద విసిరివేయబడిందంట. ఇప్పుడు ఆ విధంగా ఆమె రాముని పట్ల తీవ్రమైనటువంటి శత్రుత్వంతో పెరిగిందట చిన్నప్పటి నుంచే. మరి ఆమె వెంటనే ఈ వార్త తెలుసుకొని మేడపై నుంచి కిందకి దిగి వచ్చింది. ఆమె దీర్ఘమైనటువంటి నిట్టూర్పును వదులుతూ, ఎందుకంటే ఆమె యొక్క ఈ శారీరక అవస్థ వలన చాలా దీర్ఘమైనటువంటి నిట్టూర్పును వదులుతూ పరిగెత్తుకుంటూ కైకేయి దగ్గరికి వచ్చింది. కైకేయి ఆ సమయంలో తన గృహంలో నిద్రపోతున్న సమయంలో ఈ మంతర గట్టిగా కేకలు పెడుతూ, అయ్యో అయ్యో మన పని అయిపోయింది, అయ్యో అయ్యో నా పని అయిపోయింది అంటూ పరిగెత్తుకొచ్చిందట. మరి ఈ మాటలు విని కైకేయి వెంటనే నిద్రలేచింది ఉద్రిక్తతతో. ఏమిటి ఏమిటి ఏమైంది ఏమైంది అని. మరి ఈ మోసపూరితమైనటువంటి మంతర ఆమెతో అన్నది, ఓ గొప్ప ప్రమాదం వచ్చి పడింది, రాజు రామునికి పట్టాభిషేకం చేస్తున్నాడు అని చెప్పింది. కైకేయి వెంటనే ఆనందించింది ఈ మాట విని. వెంటనే ఈ మాట విన్న వెంటనే మంతరకి ఒక ఆభరణాన్ని తీసి ఇచ్చేసిందట. బా, ఎంత శుభవార్త చెప్పావు అని చెప్పి. అలా అని ఈ విధంగా మాట్లాడింది, ఓ మంగళప్రదమైన దానా, ఇందులో ఏమీ ప్రమాదం లేదు. ఎందుకంటే రాజు యొక్క పుత్రులు రాముడు భరతుడు వారిద్దరూ కూడా నాకు సమానమైనటువంటి పుత్రులు. ఇంకా చెప్పాలంటే వారిలో పెద్దవాడు రాముడే శ్రేష్టమైనటువంటి వాడు. అతడు చాలా ఉదార స్వభావం కలిగినటువంటి వాడు, జనులందరి చేత పూజింపబడేటువంటి వాడు. మరి నేను అతన్ని ఎలా ద్వేషిస్తాను? ఎందుకంటే అతడు తన తల్లి పట్ల ఎలాగైతే భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నాడో నా పట్ల కూడా అలాగే భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నాడు. అలాంటి వాడిని నేను ఎలా ద్వేషిస్తాను అని అన్నది. ఇలా ఎప్పుడైతే రాణి కైకేయి మాట్లాడిందో ఈ దౌర్భాగ్యపు మంతర వెంటనే ఈ కైకేయి ఇచ్చినటువంటి ఆభరణాన్ని విసిరి కొట్టిందట. మంతర అప్పుడు ఈ కైకేయిని దూషిస్తూ ఈ విధంగా మాట్లాడిందట. ఏమనంటే, నీ యొక్క వినయం కారణం చేత నీకు చాలా అన్యాయం జరిగింది. అంటే నీ భర్త నీకు చాలా అన్యాయం చేస్తున్నాడు నీ యొక్క వినయం వల్ల. నువ్వు ఖచ్చితంగా పెద్ద ఉత్పాతంలో నిన్ను ముంచేసుకుంటున్నావు. ఓ అమాయకమైనటువంటి అనుభవ శూన్యురాలైన కైకేయి, నీవు నీ సవతి యొక్క పక్షాన్ని నీ సవతి యొక్క పక్షాన్ని తీసుకుంటున్నావు. అందుచేతనే రాజు నిన్ను మోసం చేశాడు. చూడు, రాముని యొక్క పట్టాభిషేకం జరుగుతూ ఉంది. ఎప్పుడు జరుగుతుంది? భరతుడు అతని యొక్క సోదరుడైనటువంటి శత్రుఘ్నుడు ఇక్కడ లేనప్పుడు జరుగుతుంది. లక్ష్మణుడు అంటావా, కేవలం ఏ విధంగా అయితే శత్రుఘ్నుడు భరతుడిని అనుసరిస్తాడో లక్ష్మణుడు రాముడిని అలా అనుసరిస్తాడు. నీ సవతి అయినటువంటి, అంటే నీ సవతి పుత్రుడైనటువంటి, నీ సవతికి ప్రియమైనటువంటి రాముడికి ఒకవేళ పట్టాభిషేకం జరిగితే నువ్వు నీ పుత్రుడు కౌశల్యకు సేవకులైపోతారు, ఊడిగం చేయాల్సి వస్తుంది. అంతేకాదు చివరికి భరతుని యొక్క వంశీకులు కూడా సేవకులుగానే మిగిలిపోతారు. ఎందుకంటే అతడు రాజపుత్రుడుగా, ఎందుకంటే వారందరూ కూడా రాజపుత్రులు కాదు కాబట్టి వాళ్ళు కూడా ఎల్లప్పటికీ సేవకులుగానే మిగిలిపోతారు అని చెప్పింది. కానీ ఇది ఒక తప్పుడు వాదన. ఏదైతే కైకేయి చెప్పినటువంటి ఈ మంతర చెప్పిన వాదన ఏదైతుందో, ఏమని, ఎందుకంటే రాముడు రాజు అవుతాడు, మరి భరతుడికి రాజ్యం లభించదు కాబట్టి భరతుడు అలాగే రాబోయే అతని తరాల వాళ్ళందరూ కూడా రాముని యొక్క పుత్రులకి దాసులుగా ఉండిపోతారని తప్పుడు వాదన. ఎందుకంటే మహాభారతంలో మనం చూస్తే యుధిష్ఠిరుడు, పాండుపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు, అతడు ధృతరాష్ట్రుడి కంటే చిన్నవాడు వయసులో, కానీ కృష్ణుడు స్వయంగా అతన్ని గుర్తించాడు. అలాగే విజ్ఞులైనటువంటి బ్రాహ్మణులు కూడా యుధిష్ఠిరుడిని గుర్తించారు. అలాగే ఎంతోమంది రాజులు కూడా యుధిష్ఠిరుడే రాజ్యాన్ని అధిరోహించడానికి సమర్థుడని గుర్తించారు. అంతిమంగా హస్తినాపురం యుధిష్ఠిరునికి ఇవ్వబడింది ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత. అందుచేత ఎవరైతే చిన్నవాళ్ళు వాళ్ళు ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి సింహాసనాన్ని అధిరోహించేటువంటి అవకాశం లభించదనడం అనేది తప్పు అనమాట. ఎందుకంటే అనేకమైనటువంటి పరిగణనలు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తిని రాజుగా పరిగణించడానికి అనేకమైన పరిగణనలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే అతని యొక్క గుణం మరియు కర్మ.
అందుచేత యుధిష్ఠిరుడు స్వయంగా భగవంతుడే యుధిష్ఠిరుడిని ఎన్నుకున్నాడు. దీని గురించి మనం శ్రీమద్ భాగవతంలో 7వ స్కందం 11వ అధ్యాయం 35వ శ్లోకంలో చూడొచ్చు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఏముందంటే, మరి చూడు, రాముడు కనుక ఒకవేళ రాజు అయితే భరతుడు, అలాగే భరతుడి యొక్క వంశీయులందరూ ఎల్లప్పటికీ కూడా సేవకులుగానే ఉండిపోవాల్సి వస్తుంది. రాముని యొక్క వంశీకులు మాత్రమే రాజులు అవుతారు. ఈ వీరుడైనటువంటి రాముని యొక్క క్రూర ప్రవృత్తి అతని యొక్క హృదయంలో దాగి ఉంది. చూడండి, మంత్ర చెబుతుందనమాట. అతడు నీ పుత్రుణ్ణి ఏ సమయంలో అయినా వెలివేసే అవకాశం ఉంది రాజ్యం నుండి. కానీ నీకు రాముని పట్ల ఉన్నటువంటి అనురాగం వలన నువ్వు నీ కుమారునికి మంచి చేయనటువంటిది చేయడానికే ఆసక్తురాలు అయి ఉన్నావు. మరి మనం చరిత్రలో చూస్తే ఈ తపశ్శక్తి, అలాగే పాండిత్యం, అలాగే బలం కలిగినటువంటి దితి యొక్క పుత్రులు ఏ విధంగా అదితి యొక్క పుత్రుల్లో లోపం కలగానే వారిని చొచ్చుకుపోయారో నీకు తెలియదా అని అడుగుతుందన్నమాట చరిత్రని ఇక్కడ ఉదాహరిస్తూ. మరి ఆ విధంగా చేయడం ఇది క్షత్రియ ధర్మం యొక్క నిత్య స్వభావం అని చెప్పి చెప్తుంది ఎవరు, మంథర. ఎప్పుడైతే ఆ విధంగా ఈ గూనిది ఆ విధంగా మాట్లాడిందో, కైకేయి వెంటనే బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ యొక్క స్వభావాన్ని పొందిందట. వెంటనే మంథర యొక్క మాటలు విని ఆ స్వభావాన్ని పొంది ఆమె మాట్లాడుతుంది, ఇది నిజం ఓ గూనిదానా, ఏ విధంగా రాజ్యం నా పుత్రునికి వెళుతుందో చెప్పు. ధర్మబద్ధంగా రాముణ్ణి మనం రాజ్యం నుండి పంపేయగలమంటావా? ఎందుకంటే రాముడు చాలా నైతిక స్వభావి, చాలా వినయ స్వభావం కలిగిన వాడు, జనుల పట్ల అనురాగం కలిగినటువంటి వాడు, అలాగే తన తండ్రికి ప్రాణ సమానుడు. మరి అలాంటి రాముణ్ణి శాస్త్రాన్ని వ్యతిరేకించకుండా మనం రాజ్యం నుంచి పంపేయగలమంటావా అని చెప్పి అడుగుతుంది. ఎప్పుడైతే కైకేయి ఈ విధంగా మాట్లాడిందో మంథర మందహాసం చేసిందట. చేసి కైకేయిని అడిగింది, ఓ కోమలి కైకేయి, నువ్వు మర్చిపోయావా? నీ భర్త నీకు 2 వరాలు ఇచ్చాడు. ఓ సుందరానన కైకేయి, అంటే సుందరమైనటువంటి ముఖం కలిగిన దానా, వెంటనే నువ్వు ఆ అద్భుతమైనటువంటి వరాలను అడుగు. ఒకటేమిటి, భరతునికి సమస్త రాజ్యాన్ని ఇవ్వాలని అడుగు. రెండవది, ఈ జానకీపతిని వెలివేయాలని చెప్పి అడుగు అని చెప్పి అడిగిందనమాట. ఇక్కడ జానకి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, సీతాదేవి ఈ జనక మహారాజు యొక్క కుమార్తె కాబట్టి దాన్ని సూచిస్తున్నారు ఇక్కడ. రాముడు ఒకవేళ మరి వ్రతాలను చేపట్టి 14 సంవత్సరాల పాటు అరణ్యంలో ఉన్నట్లయితే అతడు పూర్తిగా వేళ్లతో సహా పీకి వేసిన వాడిలాగా అయిపోతాడు. అంటే అతని యొక్క ఆనవాళ్ళు కూడా ఇక మిగలవు. భరతుడు ఈలోపు జనులతో మంచి అనురాగాన్ని పెంచుకుంటాడు అని చెప్పి మంథర చెప్పింది. ఎప్పుడైతే కైకేయి మంథర యొక్క అభిప్రాయాన్ని సవివరంగా విన్నదో, ఆమె వెంటనే తన దాసిని ఆలింగనం చేసుకొని నవ్వుతూ చెప్పింది, మంచిది మంచిది అని చెప్పి. మరి ఆమె గొప్ప ఆనందంతో ఏం చేసిందట, తన యొక్క స్వంత కర్ణకుండలాలను ఆ గూనిదానికి ఇచ్చేసిందట. అప్పుడు మరి మంథర యొక్క అభిప్రాయాన్ని అనుసరించి ఆమె వెంటనే క్రోధగృహానికి వెళ్ళి అక్కడ పడుకుందట. మరి పద్మాక్షుడైనటువంటి రాజు పట్టాభిషేకానికి కావలసినటువంటి సంభారాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశాడు. మరి ఉత్సవానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి కైకేయి యొక్క గృహానికి వెళ్ళాడు. మరి కైకేయి యొక్క మధురమైనటువంటి మందహాసాన్ని గుర్తు చేసుకుంటూ స్మరిస్తూ అతడు వెంటనే ఈ రజోగుణం యొక్క నియంత్రణలోకి వచ్చాడట. ఎవరు? దశరథుడు. మరి అతడు కైకేయి యొక్క అంతఃపురంలోకి వెళ్ళి చూస్తే ఆమె పడక గదిలో లేదు. ఆ పడక గది ఎలాంటిది? నగల చేత వెలుగుతూ ఉన్నదట. చూడండి, దీపాల చేత కాదు, నగల యొక్క కాంతి చేత వెలుగుతున్నటువంటి ఆ పడక గదిలో కైకేయి కనిపించలేదు. అతడికి వెంటనే కలత చెందాడు. ఇదేమిటి, నా భార్య ఇక్కడ లేదు అని అనుకుని అతడు క్రోధ గృహంలోకి ప్రవేశించాడు. అక్కడ యవ్వనవతి అయినటువంటి అతడి భార్య ఈ నేలపై పడి ఉన్నదట. చూడండి, నేలపై పడుకుని ఉన్నది, కటిక నేలపై. రాజు వెంటనే కైకేయిని పిలిచాడు. ఎందుకంటే మరి అప్పటికే కైకేయి పాప పనులు చేయాలనే పూర్తి పట్టుదలతో ఉన్నటువంటి కైకేయిని పిలిచారట. ఓ నా ప్రియమైన దానా, ఓ ప్రియా అని చెప్పి పిలిచాడు. ప్రియా అని చెప్పి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి
ఆ? ఒక వ్యక్తి పూలమాల అనుకుని ఏ విధంగా అయితే పామును పట్టుకుంటాడో ఆ విధంగా వెళ్ళి ఆలింగనం చేసుకున్నాడట. ఎవరిని? కైకేయిని. ఓ విశాలాక్షి, అంటే విశాలమైనటువంటి కనులు గలదానా, నీ యొక్క దుఃఖాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే మరి క్రోధ గృహంలో ఉందంటే ఏదో బాధలో ఉన్నట్టు ఇక్కడ సంకేతం అనమాట. కాబట్టి నీ దుఃఖాన్ని విడిచిపెట్టు. చిలుకలాగా తీయగా మాట్లాడేదానా, దయచేసి నాతో మాట్లాడు. ఓ ప్రియా, ఎందుకని నువ్వు నా దగ్గరికి రాలేదు? నేను ఇప్పటికే మదన బాణాల చేత నేను బాధకు గురై ఉన్నాను. ఓ రాణి, మరి 4 సముద్రాల చేత పరివేష్టితమైనటువంటి భూమిపై బ్రాహ్మణ సమాజానికి చెందినవాడు కాకుండా ఒకవేళ నేను ఎవరినైనా శిక్షించాల్సి ఉంటే చెప్పు. నీ పట్ల ఎవరైనా అపరాధం చేశారా? బ్రాహ్మణ జాతికి చెందినవాడు కాకుండా మరెవడైనా నీ పట్ల అపరాధం చేశాడా? వాడిని నేను శిక్షించాల్సి ఉందా అని చెప్పి అడుగుతున్నాడు. ఓ సన్నని నడుము గలదానా, ఒక కల్పవృక్షం వలె నేను వెంటనే నువ్వేం కోరుకుంటావో అది నీకు నేను ఇచ్చేస్తాను, ఎందుకంటే నేను నీ వాడిని అని చెప్పి అన్నాడు. మరి మధురమైనటువంటి చిరుమందహాసం చేసేదానా, లేచి నవ్వు అని చెప్పన్నాడు. మరి ఈ మాటలు విన్నది ఎవరు? కైకేయి, భర్త యొక్క మాటలు. దశరథుని యొక్క ప్రియమైనటువంటి భార్య ఈ విధంగా మాట్లాడింది. ఓ రాజా, నువ్వు ఎల్లప్పుడూ కూడా నువ్వు ఇచ్చినటువంటి మాటకి నిలబడి ఉండాలి, అంటే సత్యసంధత కలిగి ఉండాలి. ధర్మం తెలిసిన వారిలో శ్రేష్ఠుడా, గతంలో దేవదానవులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు నేను నిన్ను రక్షించాను, గుర్తుందా లేదా? రాక్షసులతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక విప్రుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా నేను నిన్ను రక్షించాను. అప్పుడు నువ్వు బాణాల చేత క్షతగాత్రుడవై ఉన్నావు. ఓ రాజా, ఆ సమయంలో నువ్వు ప్రేమతో నాకు 2 వరాలు ఇచ్చావు. ఇప్పుడు ఆ వరాలను నేను కోరుతున్నాను. నేను నీకు ప్రియమైన దానిని అయినప్పటికీ ఇప్పుడు నేను దుఃఖంలో ఉన్నాను అని చెప్పి అన్నది. మరి తీయని పలుకులతో కూడినటువంటి మాటలను విని, అంటే ఈ క్రూరమైనటువంటి కైకేయి పలికిన తీయని పలుకులు గల మాటలు విని, అది ఎలా ఉన్నాయట ఆ పలుకులంటే, ఒక దుప్పిని పట్టుకోవడానికి వేసినటువంటి ఎర్రలాగా ఉన్నాయట. చూడండి, ఏ విధంగా అయితే వేటగాడు దుప్పిని పట్టుకోవడానికి తీయగా పడతాడో ఆ విధంగా ఉన్నాయట కైకేయి యొక్క మాటలు. మరి వీరుడైనటువంటి దశరథుడు వెంటనే మన్మధుడి చేత మోహానికి గురయ్యాడట. ఆ తీయని పలుకులు విని వెంటనే ఈ విధంగా మాట్లాడాడు. ఓ సుందరానన కైకేయి, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, నా పుత్రుడైన రామునిపై ఒట్టేసి చెప్తున్నాను. ఎందుకంటే నా ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించే నా పుత్రుడైనటువంటి రామునిపై ఒట్టేసి చెప్తున్నాను. అవును, నేను నీకు 2 వరాలు ఇచ్చాను, నువ్వు కోరుకున్నట్టుగానే అని చెప్పన్నాడు. మరి ఎప్పుడైతే రాజు యొక్క వాగ్దానం విన్నదో, అంటే ఆ 2 వరాలు ఇస్తాననేటువంటిది, ఆమె కళ్ళు విశాలంగా పెద్దవి చేసుకున్నదట. పెద్దవి చేసుకుని పిడుగుపాటు లాంటి ఈ మాటలు మాట్లాడింది. ఎలాంటి మాట్లాడేవి? పిడుగుపాటు లాంటివి. అలాగే ప్రపంచం యొక్క పవిత్రతను, ప్రపంచం యొక్క మంగళత్వాన్ని నాశనం చేసేటువంటి మాటలు మాట్లాడిందట. ఏమనంటే, చూడు, ఆ ధర్ముని యొక్క సాక్షులే నీ యొక్క వాగ్దానానికి కూడా సాక్షులుగా ఉన్నారు. ఓ రాజా, ఒకవేళ రాముడు నీకు ప్రియమైన వాడైతే నాకు ఇదిగో ఈ 2 వరాలు ఇవ్వు. ఏవైతే పట్టాభిషేకం కోసం నువ్వు ఏర్పాట్లు చేశావో ఆ ఏర్పాట్లతో భరతుడికి పట్టాభిషేకం చేయి. అలాగే రాముడిని 14 సంవత్సరాల పాటు వనవాసానికి వెళ్ళమని చెప్పు అని చెప్పి పిడుగుపాటు లాంటి 2 మాటలు అడిగిందట. రాజు యొక్క హృదయం ఆ పలుకుల యొక్క బాణం చేత అవి చొచ్చుకు వెళ్ళిపోయాయి. మాటలు బాణంలాగా చొచ్చుకుపోయాయి. అతడు వెంటనే పెకలించినటువంటి వృక్షంలాగా నేలపై పడిపోయాడు. ఈ కైకేయి యొక్క బాణశక్తి ద్వారా వదలబడినటువంటి మంథర యొక్క బాణాలు అవి రాజుని నేలపై పడిపోయేలా చేశాయి. కానీ వాస్తవానికి దైత్యుల యొక్క బాణాల చేత కూడా నేలకు ఒరగనటువంటి దశరథుడు ఈ విధంగా కైకేయి విసిరినటువంటి కైకేయి శక్తితో విసరబడిన మందర యొక్క బాణాల చేత నేల కొరికాడు అని చెప్పుకుంటున్నారు. మరి రాజు ఆ విధంగా దుఃఖంతో అధిగమించబడ్డాడు. అతడు అయోమయ స్థితిలో ఉండిపోయాడు కొంతసేపు.
ఏదో ఒక విధంగా తిరిగి తన చైతన్యాన్ని తిరిగి పొంది అలాగే నేలపై పడి ఉన్నాడు దుఃఖంలో ఏడుస్తూ. తన కళ్ళ నుండి గొప్ప వేడిగా వస్తున్నటువంటి బాష్పాలు ఏవైతున్నాయో వాటిని తుడుచుకుంటూ తన యొక్క కోపంతో దుఃఖంతో అతడు దీర్ఘమైనటువంటి నిట్టూర్పులు విడుస్తూ కైకేయి వైపు చూసి ఆమెతో అన్నాడు, ఛీ ఛీ, నీకు బుద్ధి లేదు, నీకు నువ్వు తెలివైనదని అనుకుంటున్నావు, కానీ నీకు ఉన్నదంతా కూడా దుష్టమైనటువంటి బుద్ధి. నువ్వు సిగ్గులేనటువంటి మాటలు నేర్చినటువంటి నటివి నువ్వు. ఊరికే అరుస్తూ ఉండేటువంటి తిత్తిబి పక్షి లాంటి దానివి. నువ్వు సహజంగానే కోమలమైన దానివి, కానీ నీకు కత్తిలాగా నీకు ఏ విధమైనటువంటి దయ లేదు నీకు. నువ్వు మంచి కుటుంబానికి చెందిన దానివి అయినప్పటికీ నువ్వు నా యొక్క శత్రువులను పూర్తిగా నీ యొక్క చేజెక్కించుకున్నావు, నువ్వు అధిగమించావు. మరి ఆ దైవం యొక్క ఏర్పాటు చేత నేను నిన్ను స్వీకరించాను. ఎందుకు స్వీకరించాను? నాశనం అయిపోవడానికే ఆ దైవం యొక్క ఏర్పాటు వల్ల నేను నిన్ను స్వీకరించాను. ఓ పాపాత్మురాల, రాముణ్ణి గృహం నుండి బయటకు పంపి, నన్ను నా శరీరం నుండి బయటకు పంపి, నీ పట్ల ఉన్నటువంటి అనురాగం నుండి భరతుణ్ణి బయటకు పంపి, నువ్వు భరతుణ్ణి అధమమైనటువంటి లోకాలకి పతనం అయ్యేలా చేస్తున్నావు అని చెప్పాను. నేను ఇక్కడ చూడండి, ఒకవేళ నువ్వు రాముణ్ణి గృహం నుంచి బయటికి పంపడం ద్వారా, నన్ను నా శరీరం నుండి బయటికి పంపడం ద్వారా, అంటే నన్ను చంపేయడం ద్వారా, మరి రాముడు వెళ్ళిపోయాడంటే, నేను చనిపోయానంటే భరతుడికి నీ పట్ల ప్రేమ ఉంటుందా? అది కూడా ఉండదు. ఇవన్నీ చేస్తే భరతుడిని అధోలోకాలకి పంపిన దానివి అవుతావు. ఏ విధంగా అయితే సూర్యుడు లేకుండా రోజు అనేది ఉండదో, అలాగే రాముడు లేకుండా నేను ఎన్నటికీ ఉండలేను. ఏ విధంగా అయితే నీరు లేకుండా, అంటే పంకం అంటే బురద లేకుండా పంకజం ఉండదు, అంటే ఏమిటి, పద్మం అనేది ఉండదు. ఏ విధంగా సూర్యుడు లేకుండా రోజు ఉండదు, అలాగే రాముడు లేకుండా నేను ఉండలేను. అలాగే మరి ప్రాణవాయువులు లేకుండా జీవాత్మ ఏ విధంగా నిలిచి ఉండలేదు, అలాగే నేను నిలిచి ఉండలేను. మరి నేను వదిలిపెట్టినటువంటి, అలాగే రాముడు వదిలిపెట్టినటువంటి ఈ నగరంలో భరతుడు నివసించడు. ఏ విధంగా అయితే ప్రాణవాయువులు విడిచిపెట్టినటువంటి శరీరంలో మనసు ఉండదో, చూడండి, అంటే ఆత్మ అలాగే ప్రాణవాయువులు ఈ రెండూ వదిలేసిన శరీరంలో మనసు ఎలా ఉండలేదో, అలాగే నేను రాముడు విడిచిపెట్టినటువంటి ఈ రాజ్యంలో భరతుడు ఉండలేడు. నువ్వు భరతుని యొక్క తల్లివి, నా భార్యవి, అశ్వపతి యొక్క కుమార్తెవు. అయినా కూడా నువ్వు ఈ మూడింటి యొక్క కీర్తిని నాశనం చేస్తున్నావు. ఎందుకంటే నువ్వు అధర్మానికి అంకితం అయిపోయావు. నువ్వు అపూర్వమైనటువంటి మాటలు మాట్లాడావు. ఇవన్నీ కూడా నిరసించాల్సినటువంటి మాటలు ఇవి. అవి నువ్వు గతంలో కలిగి ఉన్నటువంటి మంచి లక్షణాలన్నింటినీ కూడా బూడిద చేసేసాయి నీ యొక్క మాటలు. అసలు ఇప్పటివరకు ఎవరైనా రాముని పట్ల అసూయను చూపారా? రాముడు సకల జీవులకు ప్రియమైనటువంటి వాడు. అతడు మంగళప్రదమైనటువంటి గుణాలు కలిగిన సముద్రం వంటివాడు. అతడు ముక్కుసూటి స్వభావం కలిగిన వాడు. అతడి పట్ల ఎవరు కూడా అసూయను కలిగి ఉండే అవకాశమే లేదు. నీవు నాకు గతంలో చెప్పావు, ఏమని? రాముణ్ణి భరతుణ్ణి సమానంగా చూస్తానని చెప్పావు. కానీ ఇప్పుడు ఏ విధంగా నువ్వు రాముణ్ణి తిరస్కరించి భరతుణ్ణి ఎక్కువగా సేవించాలనుకుంటున్నావు? చూడండి, అంటే భరతుడి కంటే కూడా, చూడండి, భరతుడు ఎవరి కుమారుడు? కైకేయి కుమారుడు. కానీ భరతుడి కంటే నిన్ను ఎక్కువగా సేవించేటువంటి రాముడిని నువ్వు ఎలా తిరస్కరించాలనుకుంటున్నావు అడుగుతున్నాడు. నేను ఏ విధంగా అసలు నిష్కలంకమైనటువంటి రాముడిని అరణ్యానికి వెళ్ళమని చెప్పగలను? మరి రాముడు విడిచిపెట్టి వెళ్ళిపోతే తన యొక్క యవ్వనవతి అయినటువంటి భార్య దుఃఖిస్తూ ఉంటుంటే నేను ఎలా చూడగలను అసలు? ఈ నగరంలో, ఈ రాజ్యంలో ఉన్నటువంటి జనులందరూ కూడా నువ్వు గొప్ప లక్షణాలు, మంచి లక్షణాలు కలిగి ఉన్నావని నిన్ను అందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు. కానీ నీ యొక్క ఆలోచనలో ఉన్నటువంటి ఈ ఒక్క లోపాన్ని నువ్వు విడిచిపెట్టు. ఈ ఒక్క లోపం నేను నాశనం చేస్తుంది. సుందరమైనటువంటి ఊరువులు కలిగిన దాన, అంటే ఏంటి? అందమైనటువంటి తొడలు కలిగిన దాన, ఈ 2 వరాలు తప్ప నీకు ఏం కావాలని సరే నేను ఇస్తాను. రాణి, నేను నీకు ప్రణామాలు అర్పిస్తున్నాను.
నీ యొక్క దయ కోసం నేను యాచిస్తున్నాను. ఓ సుందరమైన దానా, నన్ను రక్షించు. నేను చాలా దుఃఖంలో ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిని, నేను నీకు చాలా ప్రియమైనటువంటి వాడిని. ఇప్పుడు నేను చాలా తీవ్రమైనటువంటి బాధలో మునిగిపోయి ఉన్నాను అని చెప్పి ఏమంటున్నాడు, వేడుకుంటున్నాడు అనమాట కైకేయిని. చూడండి, మరి ఆ విధంగా దుఃఖిస్తూ తన భర్త నేలపై డొల్లుతూ ఉండడం చూసి గొప్ప గర్వంతో కైకేయి ఈ విధంగా మాట్లాడిందట. రాజా, నీవు నాకు మాట ఇచ్చిన ఈ 2 వరాలు ఇవ్వకపోతే నీ యొక్క పేరుగాంచినటువంటి కీర్తి, వైదిక ధర్మం పట్ల నీకు ఉన్నటువంటి అంకిత భావం, అలాగే ఇతర మంచి లక్షణాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఎందుకంటే నువ్వు మాట తప్పుతున్నావు కాబట్టి. శిబి చక్రవర్తి అలాగే ఇతరులు గతంలో తమ యొక్క మాటను నిలబెట్టుకోవడం కోసం తమ శరీరాలనే విడిచిపెట్టారు. కానీ నువ్వు ఇచ్చినటువంటి, అంటే నీ యొక్క రాజ్యాన్ని నువ్వు పుత్రుడికి ఇవ్వలేకపోతున్నావు. చూడండి ఏమున్నాడు ఇక్కడ, ఏముంటుంది చూడండి. గతంలో తమకి మాటను నిలబెట్టుకోవడానికి తమ శరీరాలనే వాళ్ళు వదిలేశారు, శరీరాలనే త్యాగం చేశారు శిబి మరియు ఇతరులు లాంటి వాళ్ళు. కానీ నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి, అంటే నీ పుత్రుడికి భరతుడికి రాజ్యాన్ని ఇవ్వడం కోసం నువ్వు నీ మాటను తప్పకపోతున్నావు అని చెప్పంటుంది. నువ్వు రాముడికి పట్టాభిషేకం చేసి రాముడి చేత ఈ యొక్క రాజ్యం పాలింపబడాలని కోరుకుంటున్నావు. ఆ విధంగా నువ్వేమనుకుంటున్నావు, రాముడికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని రాముడి చేత పాలింపజేస్తూ కౌశల్యతో భోగించాలనుకుంటున్నావు. ఇది నీ యొక్క కోరిక. నిన్ను నువ్వు తెలివైన వాడిగా చూపించుకుంటున్నావు, కానీ నీ స్వభావం చాలా దుష్టమైనటువంటిది. కైకేయి చెప్తుంది దశరథునితో, నేను నా సవతి అయినటువంటి కౌశల్య కనీసం ఒక్కరోజైనా దుఃఖించడం చూస్తే నేను గొప్ప విజయం సాధించినట్టుగా భావిస్తాను. చూడండి, ఒకవేళ నువ్వు నాకు ఇచ్చినటువంటి వరాన్ని ఇవ్వకపోతే నీ ముందే నేను దారుణమైనటువంటి విషాన్ని తాగి చస్తాను అని చెప్పి ఆమె మౌనం వహించింది. ఎవరు? కైకేయి. మరి దశరథుడు మళ్ళీ హో రామా అని పిలిచి వెంటనే మళ్ళీ అతడు స్పృహ తప్పి పడిపోయాడు నేల మీద. మళ్ళీ అతడు తన చైతన్యాన్ని తిరిగి పొందిన తర్వాత అతడు మళ్ళీ ఈ ఓదార్పు వచనాలతో, శమించేటువంటి వచనాలతో మళ్ళీ ఈ కైకేయిని మందలించసాగాడు. కానీ ఆమె యొక్క నిశ్చయం తొణకలేదు కొద్దిగా కూడా. అప్పుడు అతడు ఆమెపై కోపాన్ని వహించి ఆమెతో అన్నాడు, ఓ పాపాత్మురాల, వైదికమైనటువంటి మంత్రాలు పలికి వివాహ సమయంలో నీ పాణిగ్రహణం చేసినటువంటి నేను ఇప్పుడు ఆ పాణిని విడిచిపెడుతున్నాను. వివాహ సమయంలో మంగళమైనటువంటి మంత్రాలు చదువుతూ నీ పాణిని గ్రహించాను కదా నేను, ఆ గ్రహించిన పాణిని అంటే చేతిని వదిలిపెట్టేస్తున్నారు. ఎందుకంటే ఎందుకు ఆ పాణిని వదిలిపెట్టాలనుకుంటున్నానంటే ఆ చెయ్యి, నేను పట్టుకున్నటువంటి ఆ చెయ్యి ఇప్పుడు రాముణ్ణి బయటికి పంపడానికి కారణమవుతుంది. ఎప్పుడైతే నేను నీకు ఈ 2 వరాలు ఇచ్చానని రాముడికి తెలుస్తుందో అతడు వెంటనే అరణ్యానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతడు చాలా ముక్కుసూటి వ్యవహారం కలిగినటువంటి వాడు. నేను చాలా దౌర్భాగ్యుడిని, అంటే నేను కోరుకున్నట్టుగా ఇక రాముడు ఈ రాజ్యాన్ని కాపాడడా అని చెప్పి తనలో తాను బాధపడుతున్నాడు. మరి ఈ విధంగా దశరథుని యొక్క భగ్న హృదయం చూడండి, అంటే కైకేయి యొక్క వచనముల చేత గాయపడినటువంటి దశరథుని యొక్క హృదయం ఆ విధంగా అతడు దుఃఖిస్తూ ఉంటే రాత్రి యొక్క 3 యామముల సమయం అది వేలాది యామముల సమయంగా అనిపించిందట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక రాత్రి పగలు కలిపి 8 యామముల సమయం ఉంటుంది. ఒక్కొక్క యామం 3 గంటలు అన్నమాట. అంటే రాత్రి 4 యామములు, అలాగే పగలు 4 యామములు, అంటే 4 3 12 గంటలు. అందులో ఈ 3 యామముల సమయం అది వేలాది యామముల సమయంగా తోచిందట దశరథునికి. మరి ఉదయాన్నే మరి సీతాపతి అతడు మాగధుల చేత కీర్తించబడుతున్నాడు. రామ, సూర్యుని వంటి తేజస్సు కలిగిన వాడా, నీ యొక్క శక్తి అది ఈ ప్రపంచానికి అందమైనటువంటి అస్తిత్వాన్ని, అంతిమమైనటువంటి రూపాన్ని కలుగు చేస్తుంది అని
ఉదయాన్నే ఈ మాగధులందరూ కూడా వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారు రాముణ్ణి. మరి ఆ ఉత్సవ సమయంలో మరి వారు ధరించినటువంటి ఈ నగలన్నీ కూడా గొప్ప తేజస్సుని వదిలిపెడుతూ ఉన్నాయి, గొప్ప మంచి కిరణాలను, అందమైన కిరణాలను వదులుతూ ఉన్నాయి. మరి రాముడు ధరించినటువంటి వివిధ రకాల ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆభరణాలన్నీ కూడా మరి వెలుగొందుతూ ఉన్నాయట. మరి రాముడు తన ప్రియమైనటువంటి సీతాదేవితో మరి ఆ ఆభరణాలు ధరించి గొప్పగా వెలిగిపోతూ ఉన్నాడు. స్థావర జంగమాలతో కూడినటువంటి సమస్త ప్రపంచం కూడా సీతారాముల వల్ల వెలిగిపోతూ ఉన్నదట. ఆ విధంగా 13వ అధ్యాయం వరకు సారాంశం అయింది. తర్వాత 14 నుంచి 19వ అధ్యాయాలకి ఇలా సారాంశం చెప్పారు. ఎప్పుడైతే సూర్యుడు ఉదయించాడో ఈ సాధు పుంగవుడైనటువంటి సుమంత్రుడు, అంటే దశరథుని యొక్క మంత్రుల్లో శ్రేష్టమైనటువంటి సుమంత్రుడు వెంటనే రాజు యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అతడు ఏకాంతమైనటువంటి అంతఃపురంలోకి ప్రవేశించాడు. అయితే ద్వారపాలకులు ఎవరు కూడా అతడిని ఆపలేదు. ఎప్పుడైతే లోపలికి వెళ్ళి రాజును చూశాడో అతడికి ఏమనిపించిందంటే రాజు నిద్రపోతున్నాడేమో అని అనుకుని రాజుని నిద్ర లేపడం కోసం ఈ విధంగా మాట్లాడాడు సుమంత్రుడు. రాజా, నీకు ఆశీర్వాదములు. ఓ రాజా, దయచేసి లే. జనుల యొక్క నాయకుడా, నువ్వు నిద్రపోతూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా నిద్రపోతూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు మేలుకుంటావో వాళ్ళు కూడా మేలుకుంటారు. పొరుగునున్నటువంటి రాజులు, అలాగే నీ యొక్క పాలనకు లోబడినటువంటి వారందరూ కూడా, నీ యొక్క మంత్రులు వీళ్ళందరూ కూడా నీకోసం సభామండపంలో వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి గొప్ప మహోత్సవానికి సాక్షులు కావాలనుకుంటున్నారు. మరి పట్టాభిషేకానికి కావాల్సినటువంటి సంభారాలన్నీ కూడా సేకరించాం. వశిష్ఠుడు మరియు ఇతర ఋషులు వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నీ యొక్క సంక్షేమం కోసమే నిమగ్నమై ఉన్నారు. నీ యొక్క ఆజ్ఞ మేరకు మంగళప్రదమైనటువంటి మంత్రాల యొక్క పారాయణం కూడా చేయబడుతూ ఉంది. ఈ సుందరమైనటువంటి రాముని యొక్క సమక్షంలో మంగళమైనటువంటి మంత్రాల యొక్క ఉచ్చారణ కూడా మొదలైంది. మరి అతడు అలంకరింపబడి ఉన్నాడు, తన భార్య సమేతంగా ఉన్నాడు. మరి చేయాల్సిన పని ఏదో వెంటనే చేయి అని చెప్పి సుమంత్రుడు దశరథునితో అంటున్నాడు అనమాట. ఎందుకంటే మరి మంగళ ముహూర్తం గడిచిపోకముందే ఇవన్నీ చేయాలి. ఎందుకంటే మరి దశరథుడే చెప్పాడు కదా, రేపు మంచి ముహూర్తం, మంచి యోగం ఉంది అని చెప్పి. మరి అది గడిచిపోకముందే ఇవన్నీ చేయాలి. మరి లే, నువ్వు నిద్రపోతున్నావు ఏమిటని చెప్పి సుమంత్రుడు రాజుని అంటున్నాడు. మరి తన యొక్క సేవకుని మాటలు విన్నటువంటి రాజు అతడికి సిగ్గు వేసిందనమాట. అలాగే దుఃఖంలో మునిగిపోయి ఉన్నాడు. దశరథుడు తన యొక్క తలను కిందకి ఉంచుకొని మౌనంగా ఉన్నాడు. ఆ సమయంలో కైకేయి మాట్లాడింది. ఏమనంటే, రాముని గురించినటువంటి తన ఆనందంలో చక్రవర్తి రాత్రంతా మెలుగుగానే ఉన్నాడు. బహుశా ఇంకా అందుకే నిద్రపోతున్నాడేమో, రాముని వెంటనే తీసుకురండి, లెగుస్తాడు అని చెప్పాను. ఎవరు? కైకేయి. మంత్రి అయినటువంటి సుమంత్రుడు ఏమనుకున్నాడంటే, నిజంగానే కైకేయి నిజం మాట్లాడిందేమో అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతూ సుమంత్రుడు దూరంగా ఉన్నటువంటి ముఖద్వారం దగ్గర మంత్రులు, పురోహితులు ఉండడం చూశాడు. చూసి వాళ్ళతో ఏమన్నాడంటే, అయితే ఈ బయటికి వెళుతుండగా మంత్రులు, పురోహితులు ద్వారం దగ్గర ఎదురయ్యే వాళ్ళు సుమంత్రుడితో ఏమన్నారంటే, వెంటనే రాజుకు చెప్పండి, భగభగ మండుతున్నటువంటి సూర్యుడు ఇప్పటికే ఉదయించాడు, అలాగే మరి పట్టాభిషేకానికి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా సేకరించబడ్డాయని చెప్పండి రాజుకి అని చెప్పి సుమంత్రుడితో అంటున్నారు వాళ్ళంతా. అప్పుడు సుమంత్రుడు మరి ఈ మంగళ ముహూర్తం దాటిపోతుందేమో అనేటువంటి భయంతో అతడు మళ్ళీ అంతఃపురంలోకి ప్రవేశించాడు రాజు దగ్గరికి. అతడు రాజుని కీర్తించి రాజుని ఈ పలుకులతో లేపాడనమాట. ఆ గొప్ప ఇంద్రుని యొక్క స్నేహితుడా, గొప్ప అసురులను నాశనం చేసినటువంటి వాడా, సుదీర్ఘమైనటువంటి ఆయుష్ కలిగినటువంటి ఓ చక్రవర్తి, ఓ రామునికి తండ్రి అయినటువంటి వాడా, దయచేసి వెంటనే మేలుకో అని చెప్పన్నట్టు. ఎవరు? సుమంత్రుడు. అయితే
రాముడి నుండి తాను దూరం కాబోతున్నాడనేటువంటి భయంతో కైకేయి యొక్క క్రూరమైనటువంటి పలుకుల కంటే సుమంత్రుని యొక్క కీర్తి పలుకులు ఏవైతున్నాయి ఇవి ఇంకా అసహనంగా ఉన్నాయట చూడండి. సహించశక్యంగా కానివిగా ఉన్నాయట చూడండి. ఎందుకంటే ఇప్పటికే అతడు విరహ వేదనలో ఉన్నాడు. రాముడి నుంచి తాను విడిపోబోతున్నాననేటువంటి బాధ. ఆ బాధలో కైకేయి యొక్క పలుకుల కంటే కూడా ఇవి ఇంకా దారుణంగా సహించలేనివిగా ఉన్నాయి. ఏవి? సుమంత్రుడు చేస్తున్నటువంటి కీర్తన ఇంకా అతడికి బాధను కలిగిస్తుంది అనమాట. రాజు మంత్రితో అన్నాడు, మిత్రమా, చనిపోయిన వాడిని ఎందుకు కీర్తిస్తావు? నేను జీవించి ఉండగా ఒక్క క్షణమైన నన్ను రాముడిని చూడనివ్వు, వెంటనే రాముడిని తీసుకురా అని చెప్పి అన్నాడు. సుమంత్రుడు వెంటనే ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడనమాట. ఈ మాటలు విని ఆందోళనతో కంగారు పడసాగాడు. ఇదేమిటి అనుకుని వెంటనే రాముని యొక్క గృహానికి వెళ్ళాడు. మరి రాముని యొక్క గృహం అంతా కూడా ఆనందంతో భాగ్యవంతులైనటువంటి జనులతో నిండి ఉందట. దానికి 7 స్వర్ణ ప్రాకారాలు ఉన్నాయట రాముని యొక్క గృహానికి. చూడండి, 7 స్వర్ణ ప్రాకారాలు. ఆ గృహం ఇంద్రుని యొక్క గృహాన్ని మించిపోయిందట సౌభాగ్యంలో. అది వైకుంఠంతో సమానంగా ఉందట. సుమంత్రుడు ఆ భవంతిలోకి ప్రవేశించాడు. సుమంత్రుడు అక్కడ రాముడు ఒక బంగారు ఆసనంపై, దుప్పి చర్మంతో ఆవరించబడినటువంటి బంగారు ఆసనంపై రాముడు కూర్చుని ఉండడం చూశాడు. మరి స్వామి అంటే రాముడు చందన చూర్ణంతో అలదబడి ఉన్నాడు. అది ఎలా ఉందట అంటే చూడండి, ఈ ఒక వరాహం యొక్క రక్తం అంత ఎర్రగా ఉందట. చూడండి, ఈ చందనం ఎర్ర చందనం అనమాట. అది ఆ అలదబడినటువంటి ఎర్ర చందనం ఎలా ఉందట, ఈ అడవి పందులు ఉంటాయి చూసారా, వాటి యొక్క రక్తం ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రగా ఉందట. మరి సీతాదేవి చక్కటి ఒక చారు చామరతోటి ఆమె చేతిలో రాముని సేవిస్తూ ఉంది. సుమంత్రుడు మరి రామునికి తన యొక్క ప్రణామాలు చేసి అతడితో అన్నాడు, ఏమనంటే, రాజు నిన్ను చూడాలని కోరుకుంటున్నాడు అని. రాముడు వెంటనే అతడు ఆ సందేశాన్ని స్వీకరించి ఒకసారి ఇలా ఓరచూపు చూశాడు, అంటే సీతాదేవి వైపు చూశాడు. ఎందుకంటే అతని యొక్క మంగళప్రదమైనటువంటి చూపు సమస్త ప్రపంచానికే మంగళమును చేకూరుస్తుంది. వెంటనే ఏం చేశాడు, అతడు రథాన్ని అధిరోహించాడు. ఆ రథం ఎలా ఉందట, సూర్యుని వలె ప్రభావవంతంగా ఉందట. చూడండి, అయితే శ్రీ మధ్వాచార్యుల వారు తన యొక్క 12 స్తోత్రంలో ఆయన ఏమని చెప్పడం జరిగిందంటే, సీతాదేవి యొక్క ఓరచూపులు అవి ఈ విశ్వం యొక్క సృష్టి స్థితిలయలకు కారణమట. అలాగే జీవులందరూ కూడా సిద్ధిశక్తుల చేత ఐశ్వర్యాలను పొందడం కోసం, జీవులు జీవించడం కోసం, వాళ్ళు తెలుసుకోవడం కోసం, వాళ్ళు నియంత్రింపబడడం కోసం, అలాగే వాళ్ళు మోహాన్ని అధిగమించడానికి కూడా కారణం అదే. అలాగే వాళ్ళు విముక్తి సాధించడానికి, బద్ధులవడానికి కూడా ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క వారసూపే కారణం అని చెప్పి చెప్తున్నట. విశ్వస్థితి ప్రళయ సర్గ మహావిభూతి వృత్తి ప్రకాశ నియమావృతి బంధమోక్షాహ అని చెప్పి మధ్వాచార్యులు వారు అన్నారట. కాబట్టి రామచంద్రుడు ఏం చేశాడు, మరి సీతాదేవి యొక్క ఓరచూపును వెంటనే ఆయన అంగీకరించి ఏం చేశాడు, వెంటనే రథాన్ని అధిరోహించాడు. అది ఎలా ఉందంటే, రథం సూర్యుని వలె దేదీప్యమానంగా ఉంది. మరి రాకుమారుడైనటువంటి రాముడు, మరి విశ్వనాథుడైనటువంటి వాడు తన గృహాన్ని విడిచిపెట్టి ఎంతోమంది యోధులతో కలిసి గొప్ప సింహం ఏ విధంగా అయితే తన యొక్క గుహ నుండి బయటకు వస్తుందో అలా గృహం నుండి రాముడు బయటకు వచ్చారట. మరి స్త్రీలందరూ కూడా సుందరమైనటువంటి రాజభవనాలని అధిరోహించారట. చూడండి, మేడలపైకి వచ్చారు స్త్రీలందరూ కూడా. తర్వాత వారు మరియు వారి చుట్టూ ఉన్నటువంటి పురుషులందరూ కూడా రాముడిని చూసి వారిలో వారు మాట్లాడుకుంటున్నారు. చూడండి, అంటే ప్రతిదీ కూడా ఉత్సవమే. రాముడు తన భవంతిలోకి వెళ్ళడం ఉత్సవమే, భవంతి నుంచి బయటికి రావడం ఉత్సవమే. చూడండి, రాముడు భవంతి నుంచి బయటకు వస్తున్నాడంటే భవంతి పైన స్త్రీలందరూ కూడా గుమిగూడి మాట్లాడుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళు.
ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ముల్లోకాలలోనూ సీత వంటి పతివ్రత అయినటువంటి స్త్రీ మరొకరు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆమె రాఘవుణ్ణి తన ప్రియమైనటువంటి భర్తగా పొందింది. ఏ విధంగా అయితే లక్ష్మి ముకుందుణ్ణి భర్తగా పొందుతుందో అలాగే. మరి కౌశల్య ఏ విధమైనటువంటి పుణ్యకార్యాలు చేసిందో, మరి రాజు రాముణ్ణి ఆలింగనం చేసుకోగలుగుతున్నాడు. మరి ఆ విధంగా రాముణ్ణి స్మరిస్తూ ఆనందంగా ఉండగలుగుతున్నాడు. ఓ నాయన నా బిడ్డ అని చెప్పి అతడు ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. ఆయన ఏం కార్యాలు చేశాడో ఏమిటో. మరి రాముడు మనందరికీ కూడా మంగళప్రదమైనటువంటి రాజు కాబోతున్నాడు. మనకి ఇది గొప్ప ఆనందంతో కూడుకున్నటువంటి విషయం. ఎలాంటిదంటే, మరి మానవులైనటువంటి వాళ్ళకి స్వర్గంలో ఉండేటువంటి అమృతం లభిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అలాగే పేదవాడికి అనంతమైనటువంటి సంపద లభిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మన పరిస్థితి అనుకుంటున్నారు వాళ్ళంతా. మరి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మరి స్వామి ఆయన ముందుకు వెళుతూ ఉన్నాడు. వాళ్ళందరి యొక్క నవ్వులు, వాళ్ళందరి యొక్క మందహాసానికి ఆయన సమాధానం ఇస్తున్నట్టుగా దానికి స్పందిస్తూ వాళ్ళు ఆ విధంగా ఆనందంగా ఆసక్తికరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే వాటన్నిటికీ ప్రతిస్పందిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడట. మరి రాజు యొక్క ఆవాసంలోకి ప్రవేశించిన తరువాత, రాజు యొక్క ఆవాసం ఎలా ఉందంటే ఇక్కడ చెప్తున్నారు, దేవతల రాజు యొక్క గృహంలాగా ఉందట. మరి రాముడు వెంటనే తన గౌరవపూర్వకమైనటువంటి ప్రణామాలను తండ్రికి అలాగే అక్కడ ఉన్నటువంటి తల్లి కైకేయికి ప్రణామాలు చేశాడు. రాజు చెప్పాలనుకున్నాడట ఆ సమయంలో, నాయనా నీవు సుదీర్ఘముగా జీవించు అని చెప్పాలనుకున్నాడట. చూడండి, చెప్పలేదు, అలా చెప్పాలని అనుకున్నాడు. కానీ అతడి నోటి నుండి ఏ మాటలు రాలేదు. పైగా కళ్ళలోంచి నీళ్లు పిల్లుబుకాయి. మరి ఇవన్నీ తెలిసినటువంటి భగవంతుడు అయినప్పటికీ రాముడు ఈ లోకానికి చెందినటువంటి వ్యక్తిలాగే వ్యవహరిస్తూ ఉన్నాడట. చూడండి, జరుగుతున్నదంతా ఆయనకు తెలుసు, ఆయనకు తెలియకుండా ఉంటుంది. కానీ ఈ లోకానికి చెందిన వ్యక్తిలాగే అలాగే ఉన్నాడట. అతడు తన తండ్రి యొక్క దుఃఖాన్ని గమనించి తల్లి అయినటువంటి రాణి కైకేయిని అడిగాడు, అమ్మా ఎందుకని తండ్రి దుఃఖంలో ఉన్నాడు? నాలో ఆయన ఏ దోషాన్ని చూశాడో? నువ్వేమన్నా అతడి పట్ల అపరాధం చేసావా గర్వంతో? దయచేసి నాకు చెప్పమ్మా, నీ పుత్రునికి సత్యం చెప్పు అని చెప్పి అడిగాడు. ఎవరు? రాముడు తల్లి కైకేయి. కైకేయి యొక్క మనసు మోసపూరితమైనటువంటిది. ఆమె పాషాణ హృదయురాలు, ఎందుకంటే ఆమె దుష్టురాలు. మరి రాముని యొక్క పలుకులు విని ఆమె నవ్వుతూ ఈ విధంగా మాట్లాడింది, నాయన నువ్వు కానీ నేను కానీ ఎవరూ కానీ ఏ విధమైన అపరాధాలు చేయలేదు. రాజు నాకు 2 వరాలను ఇచ్చాడు. కానీ నీ పట్ల ఉన్న భయంతో ఆయన ఇప్పుడు భయపడుతున్నాడు. చూడండి, అంటే నీ పట్ల ఉన్న భయం వలన నాకు వరాలు ఇచ్చినందుకు భయపడుతున్నాడు ఆయన. నాయన నీకు నీ తండ్రి పట్ల ఏ విధమైన కల్మషం లేనటువంటి భక్తి ఉన్నట్లయితే, మరి ఇప్పుడు ఏర్పడినటువంటి ధర్మ సంకటం నుండి నీ తండ్రిని రక్షించు. ఆ 2 వరాలు ఏమిటో నేను నీకు చెబుతాను. అయితే నువ్వు ఆ 2 వరాలను సంపూర్ణం చేస్తానని మాటిస్తే ఆ 2 వరాలు ఏమిటో నీకు చెబుతాను అని చెప్పి కైకేయి అన్నదనట. ఇక్కడ మరి ఈ ధర్మ సంకటం లేదా ధర్మకృచ్ఛ్రం అని చెప్పి అంటారట దీన్ని. అది దేన్ని సూచిస్తుందంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన ధర్మం విషయంలో అయోమయంలో ఉంటాడో అప్పుడు దాన్ని ధర్మ సంకటం అంటారు. మరి ఈ పరిస్థితిలో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం ధర్మమా, లేకపోతే రాముణ్ణి అలాగే ఉంచి అతడిని పట్టాభిషేకం చేయడం ధర్మమా? చూడండి, ఇప్పుడు ధర్మ సంకట స్థితి. ఆ విధమైనటువంటి ధర్మ సంకటం అనేది ఎలా పరిష్కరింపబడుతుందంటేనట, ఎప్పుడైతే ఒక వ్యక్తి పండితుడైనటువంటి ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయిస్తాడో అప్పుడే ధర్మ సంకటం అనేది నివృత్తి అవుతుందట. మరి దశరథుడు వశిష్ఠుడిని సంప్రదించి ఉండాల్సింది, లేకపోతే వశిష్ఠుడు లాంటి ఋషులను సంప్రదించి ఉండాల్సింది. కానీ అతడికి ఉన్నటువంటి ఆకర్షణ కారణం చేత, కైకేయితో అతనికి ఉన్నటువంటి భావపరమైనటువంటి ఈ బంధం వలన ఆ విధంగా చేయడంలో విఫలుడయ్యాడట. ఈ ధర్మ సంకటం ఎదురైనప్పుడు అతడు వశిష్ఠుడిని కానీ వశిష్ఠుడి లాంటి ఋషుల్ని కానీ సంప్రదించి ఉండాల్సింది, కానీ ఆ విధంగా చేయలేదు. కొన్ని రోజుల తర్వాత దశరథుడు సుమంత్రునితో అంటాడు ఈ మాట, ఏమని, నేను ఈ విషయంలో ప్రామాణికులను సంప్రదించి ఉండాల్సింది ఆ రోజున అని అంటాడట. చూడండి, కొద్ది రోజుల తరువాత. కాబట్టి ఇది మనందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పాఠం, బద్ధజీవులైనటువంటి మనకు. ఎందుకంటే మనం
ఈ విధమైనటువంటి ధర్మ సంకటాలను మన జీవితంలో కలుగు చేసుకోకుండా ఉంటాం అని చెప్పి అంటున్నారు. కలుగు చేసుకోకుండా ఉండాలి తెలుసుకుని అని అంటున్నారు. మరి ఎప్పుడైతే భగవంతునితో, పూర్ణ పురుషోత్తమ భగవానునితో కైకి ఈ విధంగా అన్నదో, రాముడు అన్నాడు ఏమనంటే, నా తండ్రికి ప్రియమును చేకూర్చినటువంటి ఏ కార్యాన్ని నేను చెయ్యను. అంటే నా తండ్రికి ప్రియము చేకూరుస్తుందంటే నేను చేయకుండా ఉండేటువంటి కార్యం ఏదైనా ఉందా? నేను విషం తాగుతాను లేదా అగ్నిలోకి ప్రవేశిస్తాను, ఒకవేళ నా తండ్రికి అది ప్రియమును చేకూరుస్తుందంటే, అమ్మా దయచేసి ఈ మన్నించేటువంటి రాజుని నన్ను మన్నించమని చెప్పమ్మా వెంటనే. ఏమంటున్నాడు? మన్నించే హృదయం కలిగినటువంటి రాజుని నన్ను వెంటనే మన్నించమని చెప్పమ్మా వెంటనే. నేను నీకు సత్యంగా వాగ్దానం చేశాను, నా తండ్రి ఇచ్చినటువంటి ఆ 2 వరాలను, ఏవైతే నా తండ్రి నీకు ఆ 2 వరాలు ఇచ్చాడో ఆ విషయంలో నేను నీకు వాగ్దానం చేస్తున్నాను అని అన్నాడు రాముడు. ఎప్పుడైతే మరి స్వామి ఆ విధంగా వాగ్దానం చేశాడో, ఆ క్రూర స్త్రీ ఈ విధంగా చెప్పింది, గతంలో ఎప్పుడైతే మీ తండ్రిని నేను సంరక్షించానో అతడు నాకు 2 వరాలు ఇవ్వాలనుకున్నాడు. నేను ఇప్పుడు ఆ 2 వరాలు ఇప్పుడు తీర్చమని అడిగాను ఈ తగిన సమయంలో. నాకు అతడు ఆ 2 వరాలు ఇచ్చినప్పటికీ నీ పట్ల ఉన్నటువంటి అనురాగం చేత వాటి గురించి నీకు చెప్పడంలా ఆయన. రాజు యొక్క ఆజ్ఞ ఇదిగో ఇలా ఉంది, నువ్వు 9 మరియు 5 సంవత్సరాల పాటు అరణ్యంలో తపస్సుతో కూడినటువంటి జీవనాన్ని గడపాలి. భరతుడు ఈ భూమిని సంరక్షించాలి అని చెప్పింది. ఏం చెప్పాడు? 9 మరియు 5 సంవత్సరాల పాటు నువ్వు తపస్సుతో కూడిన జీవనాన్ని గడపాలి అరణ్యంలో, భరతుడు ఈ భూమిని సంరక్షించాలి అని చెప్పింది. మరి ఎప్పుడైతే ఈ కాకుత్స్థ వంశజునికి ఆ విధంగా చెప్పిందో ఆమె, అతడు అన్నాడు, నేను ఆనందంగా అరణ్యానికి వెళతాను. ఇప్పుడే భరతుని వద్దకు దూతలను పంపండి, అతడిని ఇక్కడకు తీసుకురండి, చక్కగా అతడికి పట్టాభిషేకం చేయండి. అమ్మా, మేము అనాసక్తి కలిగినటువంటి వాళ్ళం, మేము ఏదో భౌతికమైనటువంటి ధార్మికులం కాదు. కానీ ఎందుకని నాన్న నాకు, తండ్రి గారు ఈ ఆజ్ఞ నాకు చెప్పడంలా, నాకు నేరుగా చెప్పొచ్చు కదా తండ్రి ఈ మాట అని చెప్పి అన్నాడు రాముడు. ఎప్పుడైతే అతడు ఆ విధంగా ఆమెతో చెప్పాడో, ఈ మోసపూరితమైనటువంటి కైకేయి అతడితో అన్నది, నీ తండ్రి తన ప్రతిష్టకే ఎక్కువ విలువిస్తాడులే అన్నదట. మరి ఇది దేని ఫలితం అంటే కైకేయి యొక్క సారవంతమైనటువంటి ఊహాగానం యొక్క ఫలితం అంట. ఏమిటది? నీ తండ్రి తన ప్రతిష్టకే ఎక్కువ విలువిస్తాడు అని. అంటే అతనికి ముఖం చూపుకోలేక నీకు ఈ విషయాన్ని చెప్పడంలా, కానీ అతడి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏమిటో నేను నీకు చెప్తున్నాను. నువ్వు అయోధ్యలో ఉన్నంత వరకు నీ తండ్రి ఏమి తినడు. చూడండి ఏముంటుందో. నువ్వు అయోధ్యలో ఉన్నంత వరకు నీ తండ్రి ఏమి తినడు, వెంటనే వెళ్ళు, లేకపోతే నువ్వు నీ పెద్దవారు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను నువ్వు అతిక్రమించిన వాడు అవుతావు, కాబట్టి వెంటనే అయోధ్యను విడిచిపెట్టి వెళ్ళిపోను, లేకపోతే నీ తండ్రి ఏమి తినడు. చూడండి అని చెప్పాను. ఎప్పుడైతే ఈ కైకేయి యొక్క కాళీ, చూడండి ఇక్కడ చెప్తున్నారు, కాళీ ఆఫ్ కైకేయి అట. చూడండి ఈ కైకేయి యొక్క కాళీ మరి చూస్తున్నటువంటి వారి యొక్క హృదయాలన్నింటినీ కూడా నొప్పిని కలిగించేటువంటి కైకేయి ఆ విధంగా మాట్లాడిందో రాజు అన్నాడు, ఛీ, ఎంత కష్టకరమైనటువంటి పరిస్థితి ఇది అని చెప్పి మళ్ళీ అతడు నేల మీద పడి అతడు స్పృహను కోల్పోయాడు. రాముడు అన్నాడు, రాణి కైకేయి, నేను మొట్టమొదట నా తల్లిని దర్శించుకుని సీతను ఓదార్చుతాను, అప్పుడు నేను ఒక తపస్విలాగా వెళ్ళిపోతాను. అమ్మా, నువ్వు ఒక సాధుపుంగవుడైనటువంటి రాజు యొక్క భార్య, కాబట్టి నువ్వు దయచేసి జరుగుతున్న ఆలస్యాన్ని సహించు అన్నాడట. చూడండి
అంటే నువ్వు చెప్పావు వెళ్ళమని చెప్పి నేను పాలించాలి, కానీ కొద్దిగా ఆలస్యం అవుతుంది, దయచేసి ఏమనుకోవద్దు. ఎందుకంటే ముందు మా తల్లిని దర్శించుకోవాలి, అలాగే సీతను ఓదార్చాలి. కాబట్టి నువ్వు మరి సాధువు అయినటువంటి రాజు యొక్క భార్యవు కదా, కొద్దిగా ఈ ఆలస్యాన్ని సహించు అన్నాడట. చూడండి, మరి భరతుడు ఎల్లప్పుడూ కూడా నీ యొక్క అలాగే మన తండ్రి యొక్క సేవలో మునిగి ఈ భూమిని పాలించుగాక, సంరక్షించుగాక అన్నాడు. ఎప్పుడైతే రాముడు మాట్లాడినటువంటి ఈ పవిత్రమైన మంగళప్రదమైనటువంటి వాక్కులను విన్నాడో అతడు బిగ్గరగా ఏడ్చాడట, నియంత్రణ లేకుండా. ఓ రామా, ఓ రామా, ఓ నాయనా రామా అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడట. చూడండి, మరి ఈ సమస్త ప్రపంచానికి ఆధ్యాత్మిక గురువు అయినటువంటి వాడు రాజుకి ప్రదక్షిణం చేశాడు. మరి ఆ సమయంలో రాజు అచేతనుడైపోయి ఉన్నాడు. కైకేయికి రాజుకి, అచేతనుడైపడి ఉన్నటువంటి రాజుకి కైకేయికి అతడు ప్రదక్షిణం చేసి వారి యొక్క పాదాలకు ప్రణామం చేసి అతడు తన గృహాన్ని నిష్క్రమించాడు. మరి రాజు యొక్క రాణులందరూ కూడా బిగ్గరగా ఏడ్చారు. ఎప్పుడైతే రాముడు తండ్రి యొక్క అంతఃపురాన్ని విడిచి వెళ్ళిపోయాడో అప్పుడు వాళ్ళందరూ కూడా బిగ్గరగా ఏడ్చారట. మన పుత్రుడైనటువంటి రాముడు, జీవులందరికీ ప్రియమైనటువంటి రాముడు ఎక్కడికి వెళతాడు? మరి కనీసం ఒక ముహూర్త కాలం పాటు కూడా రాముని యొక్క ఎడబాటుని తట్టుకోలేనటువంటి రాజుని విడిచి మన రాముడు ఎక్కడికి వెళతాడు? ఈ విధంగా ఈ రాణుల యొక్క బిగ్గరగా జరుగుతున్నటువంటి రోదనలు ఏవైతున్నాయో అవి మొత్తం సభకు కూడా తెలిసిపోయాయి. అది ఎలా అంటే చూడండి, ఒక విత్తనం నుండి మరిన్ని విత్తనాలు ఎలా అయితే విస్తరిస్తాయో ఆ విధంగా ఇది మొత్తం సభను దాటి అందరికి కూడా విస్తరించిపోయింది ఈ వార్త. చూడండి, మరి రాముని యొక్క ముఖాన్ని చూసి రాజ్యపు జనులందరూ కూడా దుఃఖించడం మొదలుపెట్టారు. ఇలా జరుగుతున్నప్పటికీ రాముడు పూర్తి ఆనందంతో ఉన్నాడట. చూడండి, రాముని ముఖం దివ్యానందంతో నిండి ఉందట. ఆయన యొక్క ముఖం పున్నమి నాటి చంద్రుణ్ణి పోలి ఉందట, రాజ్యం లేకపోయినా సరే. చూడండి, లక్ష్మణుడు చాలా ఉద్రిక్తకు గురయ్యాడు. ఎందుకంటే అతడికి చాలా భంగపాటు కలిగింది, అతడికి దుఃఖం కలిగింది, కోపం వచ్చింది. అతడు మౌనంగా ఉండి తన అగ్రజుడిని అనుసరించాడు. ఎప్పుడైతే అగ్రజుడు దశరథుని యొక్క భవనాన్ని విడిచిపెట్టి వెళుతున్నాడో అలాగే మౌనంగా ఉండి అతడు కూడా ఎంత కోపం వస్తున్నా, ఎంత దుఃఖం కలుగుతున్నా అతడు కూడా అనుసరించాడట మౌనంగా. ఇక్కడ ఏమంటున్నారంటే లక్ష్మణుడు ఎందుకని అతడు భంగపాటుకు గురయ్యాడంటే తన తండ్రి తన చిన్న భార్య అయినటువంటి కైకేయిని నియంత్రించి ఉండాల్సింది. అలాగే మరి రామచంద్రుడు రాజ్యాన్ని కోల్పోవడం పట్ల అతడికి చాలా కోపంతో ఉన్నాడనమాట అతడు కైకేయి పట్ల, లక్ష్మణుడు. అందుకని అతడు మౌనంగా తలదించుకుని రాముడిని అనుసరించి బయటికి వెళ్ళిపోయాడు. మరి ఈ అందమైనటువంటి ఈ విశ్వపు తండ్రి అయినటువంటి వాడు ఎవరు? రాముడు అప్పుడు తన తల్లి యొక్క భవంతిలోకి వెళ్ళాడు. తన యొక్క అనుజునితో పాటుగా వెళ్ళి ఆమెకు తన యొక్క గౌరవపూర్వకమైనటువంటి ప్రణామాలను సమర్పించాడు. మరి కౌశల్య ఆమె వైష్ణవ వ్రతంలో మునిగి ఉన్నది ఆమె. మరి రాముడిని చూసిన తర్వాత ఆమె తన యొక్క జపమాలను ఒక మెరుస్తూ ఉన్నటువంటి ఒక బంగారు చట్రం కింద పెట్టిందట తన యొక్క జపమాలను. ఆమె యొక్క కర్ణకుండలాలు ఊగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఆమె ఆనంద బాష్పాలతో ఆనందంతో రాముడిని ఆలింగనం చేసుకుందో అప్పుడు ఆమె రామునితో అన్నది, నాయన నీవు వెంటనే రాజకుమారుడివి అవ్వాలిగాక అని చెప్పి అన్నదట. ఎవరు? కౌశల్య. దీనితో 19 అధ్యాయాల యొక్క సారాంశం ముగిసింది. రాముని ఇచ్చ అయితే మళ్ళీ రేపటి రోజున మళ్ళీ కొనసాగిద్దాం. శ్రీరామచంద్ర భగవానికి జయ. శ్రీ వాల్మీకి రామాయణం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ.